హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే వెస్ట్ గోదావరిలో ఉన్న పెనుమంట్ర వెళ్తున్నానండి. పెనుమంట్ర ఏంటంటే అక్కడ ఈ టేక్ మంచాలు తయారు చేసి షాపులు ఉన్నాయండి. ర్యాండమ్గా ఒక షాప్కి వెళ్ళి అంటే న్యూ ఇయర్ వస్తుంది కదండి, న్యూ ఇయర్ పండుగ వస్తుంది, కొత్త మోడల్స్ అవి డిజైన్స్ అవి వచ్చినాయేమో ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరి వెళ్తున్నానని చెప్పాను కదండి, పెనుమంట్ర వెళ్తున్నానండి. పెనుమంట్రలో ఏంటంటే టేక్ మంచాలు అవి తయారవుతాయండి. ర్యాండమ్గా ఒక షాప్కి వెళ్దామండి. షాప్కి వెళ్ళి ఏమేమి వెరైటీ ఉన్నాయి, డిజైన్స్ ఎలాగో ఉన్నాయో చూద్దామండి. అంటే న్యూ ఇయర్ పండుగ వస్తుంది కదండి, కొత్త డిజైన్స్ వచ్చి ఉంటాయి, అవి మీకు కూడా చూపిద్దామనేసి వెళ్తున్నానండి. తర్వాత ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ పెనుమంట్ర అన్నది మనకి హైవేలో తణుకు వరకు వెళ్ళి తణుకు దగ్గర నుంచి డైవర్షన్ తీసుకుని వెళ్ళాలండి. ఎవరైనా విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ రావాలనుకుంటే తణుకు వరకు వచ్చి అక్కడి నుంచి పెనుమంట్ర వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెనుమంట్రలో ఉన్న సత్య గారి ఫర్నిచర్ షాప్కి వచ్చామండి. ఈవిడి ఒక ఇన్స్పిరేషనల్ లేడీగా మనం చెప్పుకోవచ్చండి. అంటే ఒక లేడీ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం అన్నది కష్టం కదా, అలాంటిది చాలా చిన్నగా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారండి ఈ ఏరియాలోనే. ఒకసారి సత్య గారితో మాట్లాడదామండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. సత్య గారు, ఈ మధ్యన మీరు అంటే డిసెంబర్ 31 వస్తుంది కదండి, దానికి పండగకి సంబంధించి న్యూ ఇయర్కి పండగకి ఏమన్నా కొత్త మోడల్స్ ఏమైనా తెచ్చారా అండి? ఉన్నాయి సార్, కొత్త మోడల్ చేయించామండి. అంటే మన దగ్గర 2 monthsకి 3 monthsకి కూడా మోడల్స్ మారుస్తూ ఉంటామండి. ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి, ప్లస్ న్యూ డిజైన్స్ కూడా ఉంటాయండి. ఆ న్యూ డిజైన్స్లోనే ఇంకొంచెం వెరైటీగా చేయించామాట అండి. ఉన్నాయి సార్, మీకు అన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. ఒకసారి మీ దగ్గర ఉన్న మోడల్స్ చూపిస్తారమ్మా. ఓకే అండి, ఇది చూడండి సార్. శ్రీదేవి డ్రామ ఈ మంచం వచ్చేసరికి బస్తర్ టేక్ అండి. బస్తర్ టేక్ 2 inches థిక్నెస్లో చేయించామండి. ఇది 2 inches థిక్నెస్. దీని సైజ్ వచ్చేసరికి 6-6.5. ఓకే అమ్మా. ఏమండి, ఇవన్నీ సూర్యకిరణాలు అన్నమాట. సూర్యకిరణాల మోడల్. సూర్యకిరణాల మోడల్. అవునండి. అయితే ఏంటంటేనండి, ఈ సూర్యకిరణాల మోడల్లో వచ్చేసరికి చాలామంది ఏంటంటే అండి చెక్కలు తీసుకొచ్చి కట్ చేసి పీస్ వరకు జాయిన్ చేస్తారు. అవునమ్మా. కానీ మన దగ్గర ప్రాబ్లం లేదండి, చెక్కలోనే కార్వింగ్లోనే వచ్చిందండి ఇది. అది నేను ఇంతకుముందు వేరే దగ్గర చూసానమ్మా, చెక్కలోని అది ముక్క లేయర్ కింద అతికారు. ఇది ఎలా కాకుండా మొత్తం చెక్కలోనే కార్వింగ్ అండి. ఇది చెక్కలోనే కార్వింగ్ అండి. దీనికి ఫుట్ బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది కూడా చాలా థిక్నెస్ ఎక్కువ అండి. మీరు అలా నిలబెడితే నిలబడిపోతుంది, ఏ సపోర్టు లేకుండా. ఓకే అండి, చూడడానికి చాలా బాగుంటుంది, యూనిక్ లుక్ వస్తుందండి. పాలిష్ కూడా పియు గ్లోజీ అండి, చాలా సాఫ్ట్నెస్ వస్తుంది. ఈ సాఫ్ట్నెస్ ఎందుకు వస్తుందంటేనండి, ఫినిషింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఈ సాఫ్ట్నెస్ వస్తుందండి. ఎంత ఫినిషింగ్ చేస్తే అంత లుక్ మాట అండి మంచానికి. ఇది కాస్ట్ ఎలా ఉంటుందమ్మా? దీని కాస్ట్ వచ్చేసరికి 6-6.5 వచ్చేసరికి 60,000 పడుతుందండి. 60,000 పడుతుంది. అవునండి, 6-6.5 సైజ్ అండి. దీని సైడ్ కోళ్ళు కూడా 6 అంగుళాల కోళ్ళు అండి, చాలా హెవీగా వస్తాయండి. దీని సైడ్ పట్లు వచ్చేసరికి ప్లేన్ వస్తాయండి. మనకి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి కార్వింగ్ మోడల్లో అయినా కావాలనుకుంటే కనుక ఇదే టైప్లో సింపుల్గా ఇస్తానండి. సైడ్ పట్లకు కూడా అంటే ఇంకా మోడల్ మార్చొచ్చండి. సైడ్ పట్లు మనం ఏ విధంగా చేసుకోవచ్చండి, దీనికి మ్యాచింగ్ చేసుకుని మనం ఏ విధంగా చేసుకోవచ్చండి. అదే సెకండ్ మోడల్ వచ్చేసరికి ప్లేన్ అండి. ఇది ఇందులోనే ప్లేన్ లాగా వస్తుంది. ప్లేన్ అండి. ఇది నాటుకర్ర అండి, బస్తరకర్ర కాదు, నాటుకర్ర. తేడా ఏంటమ్మా? నాటుకర్ర అంటే లోకల్ వుడ్ అండి. మనకి ఇక్కడ లోకల్లో దొరికే వుడ్ని నాటుకర్ర అని పిలుస్తాం. అంటే విజయనగరం నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. బస్తర్ కర్ర అనేదండి ఛత్తీస్గఢ్ కర్ర, అక్కడి నుంచి తెప్పిస్తాం అన్నమాట అండి. కర్ర అదేంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటుందండి, కలర్ బాగుంటుంది బస్తర్ కర్ర అనేది. ఈ నాటుకర్ర అనేది ఏంటంటే అండి క్వాలిటీ బాగుంటుంది, గట్టిమోపు ఉంటుందండి. కానీ ఏంటంటే కొంచెం తెలుపు, కొంచెం కలర్ అలా మిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట అండి. మధ్యలో లేత జాయిల్ అలా వస్తుందండి. కానీ ఏంటంటే గట్టిమోపు విషయానికి వచ్చేసరికి నాటుకర్ర చాలా గట్టిగా ఉంటుందండి. ఫినిషింగ్ విషయంలోకి వచ్చేసరికి బస్తర్ కర్ర ఫినిషింగ్ బాగుంటుందండి. బస్తర్ వుడ్ ఫినిషింగ్ బాగుంటుందండి. దీన్ని కూడా మనం ఫినిషింగ్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, కానీ ఇంకా ఎక్స్పెన్సివ్ ఎక్కువైపోద్ది. కాబట్టి ఏంటంటే ఈ ఫినిషింగ్ బాగుంటుందండి, మేము ఇచ్చే ఫినిషింగ్ ఇలా చాలా బాగుంటుందండి. దీనికి ఏంటంటే ఓన్లీ ప్లేన్కి బద్ద కట్టుబడి మంచం అన్నమాట అండి. ప్లేన్ మంచానికి బద్ద కట్టుబడి మంచం అండి. ఏమంటే ఎంత నీట్గా ఉంటుందండి, చూడడానికి యూనిక్ స్టైల్ అన్నమాట అండి, సింపుల్ మోడల్ అండి. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసరికి 55,000 పడుతుందండి. 6-6.5 వస్తుందండి. కాళ్ళబోర్డు సైడ్ పట్లు కూడా కార్వింగ్ ఇదే టైప్ కార్వింగ్ వస్తుందండి, చాలా హెవీగా ఉంటుంది. సైడ్ పట్లు కూడా 13 అంగుళాలు వస్తాయండి. మీకు కోళ్ళు కూడా 8 అంగుళాల కోళ్ళు వస్తాయండి, బాగా హెవీగా వస్తుందండి. ఇది
ఇప్పుడు ఇవన్నీ పరుపులు కాకుండా పరుపులు కాకుండా ఓన్లీ ప్లేవుడ్తో కలిపి. నెక్స్ట్ ఈ మంచం వచ్చేసరికి ఫ్లవర్ మంచం అండి. ఈ ఫ్లవర్ మంచం వచ్చేసరికి ఇది కూడా 2 అంగుళాల థిక్నెస్. ఇది నాటుకారేనండి మంచం. హెవీగా ఉంటుంది మంచం, మోడల్ కూడా బాగుంటుందండి. ఓకే అండి, రూమ్లో వేస్తే ఒక రాణి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుందండి రూమ్కి. ఇది కూడా నాటుకర్ర అండి. నాటుకర్రేనండి. సైజ్ 6, 6.5. ఇప్పుడు మీకు చూపించే మంచాలన్నీ కూడా ఈ లైన్లో అన్నీ కూడా 6, 6.5 మంచాలు. ఇటు సైడ్ అన్నీ కూడా 6, 6.5లేనండి. ఇవన్నీ కూడా మీకు ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. నెక్స్ట్ ఇది పులి పంజాల మంచం అండి. పులి పంజాల మంచం. అంటే సైడ్లో ఏమో ఇలా బాల్స్ వచ్చండి, దీనికి ఏమో తాడు కార్వింగ్ వస్తుందండి. నెక్స్ట్ కాళ్ళ పట్టికి వచ్చేసరికి కోళ్ళు వచ్చేసరికి పులి పంజాలు వస్తాయండి, చాలా హెవీగా వస్తాయండి, చాలా బాగుంటుందండి మంచం. ఈ మంచం మాత్రం చాలా ఎక్స్పెషల్లీ చెప్పుకోవాల్సిన మంచం అండి. నేను బిజినెస్ పెట్టాక ఎక్కువ శాతం నేను ఈ మోడల్ ఎక్కువ సేల్ చేశానండి మంచాలు. ఎందుకంటే అండి ఈ మంచాలు ఇలా ఈ కార్వింగ్ ఏంటండి, ఈ స్టైల్ ఏంటి చాలా బాగుంటుందండి. రూమ్లో వేస్తే అందంగా ఉంటుందన్నమాట అండి మంచం. డిజైన్ చాలా బాగుంటుంది. సైడ్ బట్టలు వచ్చేసరికి అండి మీకు ఇలా కోల్డ్ తాడు కార్వింగ్ వస్తుందండి. ఇలాగ తాడు కార్వింగ్ పైన బాల్స్ వస్తాయి. ఈ బాల్స్ కూడా 6 ఇంచెస్ బాల్స్ అండి, చాలా హెవీగా ఉంటాయండి. 2 ఇంచెస్ థిక్నెస్ అండి మంచం మీకు. ఇది కూడా 6x6 అండి. 6x6.5 అండి. మన దగ్గర స్పెషల్ ఏంటంటే అండి 6x6.5 దొరుకుతుందండి. ఇంకా క్యాజువల్గా మిగిలిన కార్ఖానాల్లో ఎవరైనా సరే 6 అడుగులకు మాత్రమే చెక్క కట్ చేసి ఉంచుకుంటారు. నేను 6.5 పెట్టిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా జనరేషన్ 6 ఫీట్ పైన ఉంటున్నారండి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 6.5 చేపిస్తాను అనమాట. ఇంకా కస్టమర్స్ ఏమైనా ఆర్డర్స్ ఉంటే 7 అడుగులు కూడా చేస్తానండి. అంటే మరి పరుపులు దొరుకుతాయండి? పరుపులు కూడా దొరుకుతాయండి. పరుపులు వాళ్ళు బయట తీసుకుంటానంటే కానీ మెజర్మెంట్ నేను చెప్తానండి, లేదు మా దగ్గర తీసుకుంటానంటే మా దగ్గర రెడీగానే ఉంటాయండి మ్యాట్రసెస్ కూడా. ఇప్పుడు ఈ మంచాలన్నీ చూసారు కదండి, అలాగే ఈ మంచాలకు తగ్గట్టుగానే మ్యాట్రసెస్ కూడా మన దగ్గర దొరుకుతాయండి. మన దగ్గర కంపెనీస్ వచ్చేసరికి రెస్టాలెక్స్ అండ్ స్లీపీ, సునిద్ర, ఈ 3 కంపెనీలు లాటెక్స్ మ్యాట్రసెస్ అన్నీ కూడా దొరుకుతాయండి. కాయిర్ ఉంటుందండి, రీబాండెడ్ ఉంటుంది, సూపర్ సాఫ్ట్ కూల్ ఫోమ్ ఉంటుందండి, అలాగే లాటెక్స్ ఉంటుంది. 6 ఇంచు, 7 ఇంచు, 8 ఇంచు, 4 ఇంచు అలా మీకు దివాన్ కాట్ మీద మ్యాట్రసెస్ కావాల్సిన, నెక్స్ట్ కార్డ్స్ మీద మ్యాట్రసెస్ కావాల్సిన, మీకు ఎలా కావాలంటే అలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి పంపిస్తానండి నేను. ప్లస్ మ్యాట్రసెస్ కూడా మనం ఏంటంటే 10 నుంచి 15 ఇయర్స్ గ్యారంటీ ఉంటుందండి. మ్యాట్రసెస్ కూడా ఏ కంప్లైంట్ వచ్చినా సరే కంపెనీ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ సునిద్ర కంపెనీకి వచ్చేసరికి అండి మీకు బార్కోడ్ ఉంటుంది దాని మీద. ఆ బార్కోడ్ జస్ట్ స్కాన్ చేస్తే ఆ మ్యాట్రస్ ఎలా తయారైంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, ఇది ఎన్నాళ్ళు లైఫ్ టైము, ఇది ఎంత గ్యారంటీ, ఎంత కాస్ట్ అన్నది మొత్తం మీకు క్లియర్గా చూసుకోవచ్చండి. మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మన దగ్గర వారంటీ గ్యారంటీకి అయితే ఎటువంటి ప్రాబ్లం అసలు లేదండి, మీరు నమ్మకంగా తీసుకెళ్ళచ్చు. అదండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మ్యాట్రసెస్ కూడా సత్య గారి షాప్లో అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ ఈ మంచం వచ్చేసరికి అండి సైడ్ పట్లు కూడా బాగా థిక్నెస్ ఎక్కువ ఉంటాయండి. చుట్టూ కూడా తాడు కార్వింగ్ వస్తుందండి. అది మా దగ్గర ఏంటంటే మోడల్ అది ఓన్లీ మా దగ్గర దొరుకుతుందండి. చుట్టూ తాడుపట్టి ఉన్నది. ఆ తాడుపట్టి మిషన్ నేను కొన్నాను అనమాట అండి. నేను కొన్న వాళ్ళు ఏంటంటే నేనే ఈ ప్రతి మంచానికి కూడా వేయిస్తాను. తాడుపట్టి అంటే ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది అనమాట అండి. తాడు ఒక మగ్గం తాడు ఎలా పేనితే ఎలా ఉంటుందో అదే టైప్లో ఉంటుంది అనమాట అండి. ఈ డిజైన్ వల్ల ఏమవుతుందంటే మంచానికి లుక్ బాగా హెవీగా పెరుగుతుందండి. నెక్స్ట్ దీనికి ఎటువంటి డస్ట్ పట్టదండి. సత్య గారు, ఒక చిన్న డౌట్ అండి, మీరు ఆడపిల్ల అయ్యుండి ఈ బిజినెస్లోకి, ఫర్నిచర్ బిజినెస్లోకి రావాలన్న ఐడియా ఎలాగ వచ్చిందండి? చిన్నప్పటి నుంచి నాకు వుడ్తో చేసిన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువండి. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎక్కువ చెక్కతో చేసినవి ఎక్కువ కొనుక్కుంటేదాన్ని ఆడుకోవడానికి కూడా నేను. సో ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ నాకు అలా 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 ఏంటంటే ఈ వుడ్తో చేసి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటాయండి, ఎప్పటికీ పావు. ఆ ఇంట్రెస్ట్ నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిందండి. అదండి. అంటే స్టార్ట్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేశారండి? లేదు, మాది నతారామేశ్వరం అండి. నతారామేశ్వరం సెంటర్లో స్టార్ట్ చేశానండి నేను. జస్ట్ 2 మంచాలతో స్టార్ట్ చేశాను నేను. ఆ 2 మంచాలు కూడా చేయించి పెట్టిన ఒక 4 రోజుల్లోనే అమ్మేశానండి. అమ్మాక ఇది బాగుంది కదా అని చెప్పేసి నేను ఊళ్ళో కార్ఖానా పెట్టుకుని అదే షాపు 3 సంవత్సరాలు రన్ చేశానండి. 3 ఇయర్స్ రన్ చేశాక అది ఇరుకైపోయి బాగా ఇబ్బంది అవుతుంది, కస్టమర్స్ ఎవరైనా వచ్చినా చూసుకోవడానికి గట్రా డెమోస్ చూపించడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇక్కడ షాప్స్ తీసుకుని పెట్టాను అనమాట అండి. ఇది ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అవునండి, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 6.5 ఇయర్స్ అవుతుందండి. ఈ 6.5 ఇయర్స్ నుంచి కూడా చాలా బాగా జరిగిందండి బిజినెస్. అలాగే మంచి పేరు కూడా వచ్చిందండి. ఎక్కడికి పట్టుకెళ్ళిన వాళ్ళకి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదండి. ఒకవేళ కంప్లైంట్స్ వచ్చినా కూడా 20 ఇయర్స్ నాదే బాధ్యత, నాదే గ్యారంటీ. ప్రతి ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే నేనే రెస్పాండ్ అయ్యి కార్పెంటర్ని పంపించి చేపిస్తానండి. 20 ఇయర్స్ వారంటీ? 20 ఇయర్స్, ఎస్ అండి. అంటే 20 ఇయర్స్ వారంటీ అంటే రీప్లేస్మెంట్ అమ్మా, రిపేర్ చేయిస్తారండి? రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ మంచానికి మధ్యలో ఇలా జాయింట్ ఉంటుందండి. ఈ చెక్కకి ఇంత హైట్ రావాలంటే కనుక మనం చెక్కలు కన్ఫామ్గా జాయిన్ చేసుకోవాలి. 12 అంగుళాలు, 10 అంగుళాలు, 14 అంగుళాలు మంచం బట్టి జాయిన్ చేస్తాం. ఈ చెక్కకి మధ్యలో కార్వింగ్ మధ్యలో క్రాక్ వచ్చిందనుకోండి, ఆ క్రాక్ ఏదైనా మనం ఫినిషింగ్లో అయిపోద్ది ఆ చిన్న ప్రాబ్లం అనుకుంటే కనుక నేను కార్పెంటర్ని పంపించి సెట్ చేపిచ్చేస్తాను, లేదా మా కార్ఖానాకి తీసుకొచ్చి అది చేయిస్తాను.
లేదు అది జాయింట్ లోపల కంటే విడిపోయింది క్లియర్గా తెలుస్తుంది అనుకుంటే కనుక రీప్లేస్మెంట్ చేసేస్తానండి మంచం. ఆ ఇబ్బంది ఏం లేదు. 20 years లోపు ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా సరే నాది పూర్తి బాధ్యత. పాలిష్ విషయంలో కంప్లైంట్ వచ్చినా సరే నాదే బాధ్యత అండి. పులిపంజాల మంచంలో ఇదొక మోడల్ అండి. సైడ్ అవునండి, కాళ్ళకి పులిపంజాలు వస్తాయి. మీకు ఆ పులిపంజాల బోర్డ్స్ అటు సైడ్ ఉన్నాయి, కన్ఫర్మ్గా చూపిస్తానండి. ఇది ఏంటంటే హెడ్ బోర్డ్ అండి. హెడ్ బోర్డు వచ్చేసరికి ఆ సైడ్ పట్లు సైడ్ మనకి ఇందాక తాడు కార్వింగ్ చూపించాను కదండి, ఇక్కడ ప్లేన్ కార్వింగ్ అండి. మొత్తం అంతా కూడా ప్లేనే వస్తుందండి. ఆ పైన డ్రాప్ స్టైల్ అండి, డ్రాప్ స్టైల్ బాల్ మాట అండి. చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. మీకు ఇది కూడా పులిపంజాల మంచమేనండి, 6-6.5 సేమ్ మోడల్ అండి. ఇది వచ్చేసరికి సింబల్ కాట్ అండి. సింబల్ కాట్ చాలా బాగుంటుందండి మంచం. ఇది కూడా ఎస్పెషల్లీ కార్వింగ్ ఏంటంటే ఇందులో హ్యాండ్ కార్వింగ్ ఉంది, మిషన్ కార్వింగ్ ఉంది ఈ మంచంలో. ఇది కూడా 6x6.5. ఈ మోడల్స్ ఏమైనా సరేనండి, సైజులు మీకు ఇబ్బంది లేదు. ఇది 6x6.5లో మీకు 5x6.5 కావాల్సిన చేసిస్తాము, 5x6 కావాల్సిన చేసిస్తాము, 4x6 కావాల్సిన చేయిస్తాము. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే 7x7 కావాల్సిన చేయించిస్తామండి. రూమ్ మెజర్మెంట్ బట్టి వాళ్ళకి ఎలా వీలైతే అలా చేయించిస్తామండి. ఇది వచ్చేసరికండి 6-6.5 మొత్తం మిషన్ కార్వింగ్ అండి. మంచం అంతా మిషన్ కార్వింగే, హ్యాండ్ కార్వింగ్ అనేది ఎక్కడా లేదండి. నెక్స్ట్ మీకు మిషన్ కార్వింగ్కి హ్యాండ్ కార్వింగ్కి తేడా ఏంటనేది చెప్తానండి. ఓకే. మిషన్ కార్వింగ్ వచ్చేసరికండి కార్వింగ్ లోతు ఉంటుంది, డెప్త్ ఉంటుంది అన్నమాట అండి కార్వింగ్. అదే మనకి హ్యాండ్ కార్వింగ్ వచ్చేసరికి డెప్త్ ఉంటుందండి, లోతు ఉంటుంది. అదే మిషన్ కార్వింగ్ వచ్చేసరికి CNC మిషన్తో చేస్తారు. అదేంటంటే పైన డిజైన్ లాగా ఇలా తేల్చి చేస్తారన్నమాట, తేల్చినట్టు ఉంటుందండి డిజైన్. మన మిషన్ కార్వింగ్కి హ్యాండ్ కార్వింగ్కి తేడా అదండి. హ్యాండ్ కార్వింగ్ అంటే కొంచెం లోతు ఉంటుందండి, డెప్త్ వస్తుందండి. ఇది కూడా ఫ్లవర్ కాటేనండి, సింపుల్ డిజైన్ అండి. మరీ హెవీ కాదు, మరీ సింపుల్ కాదు, చూడడానికి బాగుంటుందండి. ఇది 6-6.5 సైజ్ అండి. సత్య గారు చెప్పండి. ఇప్పుడు మీ మదర్ కూడా బిజినెస్ ఉమ్మని అనేసి నేను విన్నానండి, అదంతా కరెక్ట్ అండి? అవునండి, నిజమేనండి. మా మదర్ మా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. కష్టపడ్డామంటే ఎలా అంటే వెనకాల ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఆవిడ ఏంటంటే కూర్చుని తింటే ఎలా ఖర్చు అయిపోతాయి, మనకంటూ లేడీస్కి ఏదో ఒకటి పని అంటూ ఉండాలని చెప్పి నలుగురికి పని ఇచ్చి ఆవిడ కష్టపడే మనస్తత్వం అన్నమాట అండి. కాబట్టి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ కూడా బిజినెస్ చేస్తూనే ఉన్నారు. సో అదే ఆ అలవాటు బట్టే మాకు కూడా ఈ బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్ వచ్చిందండి నాకు. అంటే ఆవిడ కూడా ఈ ఫర్నిచర్ షాప్ ఏనండి? ఫర్నిచర్ షాప్ కదండి, శారీస్ బిజినెస్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ చేస్తారండి. అండి బస్తర్ టేక్ అండి, ఇది బస్తర్ టేక్ అండి. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇవ్వండి బస్తర్ టేక్ వచ్చేసరికి జాయ్ లోపలగా మనకి ఉంటాయి కదండి, ఇవి రెయిన్స్ ఇవి ఇలా రౌండ్గా ఉంటాయి. అవునండి. ఓకే అండి, రౌండ్గా ఉన్నదాన్ని మనం బస్తర్ టేక్గా గుర్తిస్తామన్నమాట అండి. అదే నాటుగారికి వచ్చేసరికి ఇగోండి అస్తవ్యస్తంగా ఉంటాయి. వీటికి రైన్స్ ఉంటే ఇలా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఉంటాయి. జాయ్ కొంచెం వంకర టెంకర్గా అలా వస్తుందండి. దీన్ని మనం నాటుకర్రలో పిలుస్తాం. ఇవన్నీ విజయనగరం సైడ్ నుంచి వస్తాయండి? ఇదంతా కూడా విజయనగరం కర్రేనండి, మొత్తం విజయనగరం నుంచి తెప్పిస్తానండి కర్ర అంతా కూడా. అది వేబిల్లు పర్మిట్ పెట్టి తెప్పించి ఇక్కడ నేను కోయించుకొని కార్ఖానాలో తయారు చేయించుకుని షాప్కి తెచ్చుకుంటానండి. ఇది మాత్రం బస్తర్ టేక్ అండి? బస్తర్ టేక్ అండి. ఇదేంటండి? ఇదేమోనండి 6 కోళ్ళతో చేయించిన మంచం అండి. బాగా హెవీ మంచం అన్నమాట అండి. ఇది చాలా హెవీ అండి, 2.5 inches థిక్నెస్ అండి. ఇది థిక్నెస్ చాలా ఎక్కువ అండి, బాగా హెవీ హైట్ కూడా వస్తుందండి, బాగా హెవీగా ఉంటుంది. మంచం చాలా బాగుంటుందండి. అసలు ఏ రూమ్లో బిగించినా కూడా మంచి యూనిక్ స్టైల్ ఉంటుందండి మంచం. ఈ ప్రైసెస్ ఎలా ఉంటాయండి? ఇది 65,000 పడుతుందండి. 65,000. 6-6.5 సైజ్ అండి. అది కస్టమర్ ఆర్డర్ మీద చేసామండి మంచం. దీనికి ఇంకా ఇంకొక లేయర్ పాలిష్ ఉంది, కస్టమర్ చూసుకుంటా అన్నారని షాప్కి తెప్పించేసాం. ఇదైతే 3 inches థిక్నెస్ అండి. థిక్నెస్ ఎక్కువ, 3 inches థిక్నెస్ అండి. కావాలని చేయించుకున్నారండి, బాగా హెవీ మాట అండి. ఇది కూడా 6-6.5 సైజు. అంటే ఇంకా పాలిష్ కంప్లీట్ అవ్వలేదండి. ఇది వచ్చేసరికి మ్యాటీ మోడల్ అండి, సింపుల్ మోడల్. 6-6.5 సైజ్ అండి. ఇది కూడా మ్యాటీ మోడల్. ఇది వచ్చేసరికి అండి మనకి ఏంటంటే చూడడానికి ప్లేను కాదు, కార్వింగ్ కాదు, చాలా సింపుల్గా ఉంటుందండి. హడావుడు ఉండదండి మంచం. ఇది కూడా 6-6.5 సైజు. ఇది 2 అంగుళాల థిక్నెస్ అండి. ఇది ప్లేన్ మ్యాటీలోనే మూన్ స్టైల్ అండి, అంటే మధ్యలో మూన్ షేప్ వస్తుంది అన్నమాట అండి. ఇది కూడా అంతేనండి, సింపుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనం స్ప్రింగ్స్ మంచం అంటామండి.
ఈ స్ప్రింగ్స్ మంచంలో ఏంటంటే అండి స్ప్రింగ్ మోడల్లో ఉంటుందన్నమాట అండి కాటు. చాలా బాగుంటుందండి మంచం. దీని కాళ్ళపట్టి కూడా హైట్ ఎక్కువ వస్తుందండి. 20 ఇంచెస్ హైట్ వస్తుందండి కాళ్ళపట్టి. 20 ఇంచెస్ హైట్ అండి. 20 ఇంచెస్ హైట్ వస్తుందండి. హైట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మీ దగ్గర చాలా వెరైటీ ఉందండి. నేనంటే బయట కొన్ని షాపులు చూశాను కానీ ఇంత వెరైటీ చూడలేదండి. అంటే కస్టమర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చూడడానికి కంటికి నచ్చాలి కదండి. కాబట్టి ఏంటంటే కార్ఖానా దగ్గర తయారైన మంచం తయారైన ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట అండి. ఇవన్నీ 5/6.5 అండి. ఇప్పుడు వరకు మనం 6.5 చూపించాం కదండి. ఇవన్నీ 5.6 పులి పంజాల మంచం అన్నాను కదండి. ఇది 5.6 పులి పంజాల మంచం అండి. దీనికి వచ్చేసరికి అండి కార్పెంటర్ పనికి మనం చాలా మెచ్చుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ షాప్లో ఈయన కార్పెంటర్ గారండి. మీ పేరండి? రాము అండి. రాము గారండి కార్పెంటర్. ఇక్కడ ఉన్న స్కిల్డ్ వర్కర్స్ అండి వీళ్ళు. చాలా మంచి వ్యక్తి అండి. చాలా సైలెంట్ అండి. మనం ఏమన్నా కూడా ఆయన ఏం మాట్లాడరు, అంత సైలెంట్గా ఉంటారు. ప్లస్ వర్కర్స్తో చేయించే విధానం ఏంటంటే అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఆయన బాగా చేస్తారండి వర్క్ కూడా. అంటే మెయిన్ కార్పెంటర్ ఈయన అండి? అవునండి, మెయిన్ కార్పెంటర్ ఆయనండి. ఎందుకంటేనండి ఈ బాల్ ఉంది కదా, టర్నింగ్ అండి ఇదంతా కూడా. ఓకే, టర్నింగ్. ఈ క్రాక్స్ చూసారా మధ్యలో? అవునండి. ఈ డిజైన్ అంతా కూడా టర్నింగ్ చేయడం అన్నమాట అండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక టర్నింగ్ తేడా చేసినా సరే క్రాక్ వచ్చేసి మొత్తం ఇదంతా వేస్ట్ అయిపోద్ది. పీస్ అంతా వేస్ట్ అయిపోద్ది అండి. అలా క్రాక్ రాకుండా కార్పెంటర్ చాలా జాగ్రత్తగా చేస్తారన్నమాట అండి ఇది. ఓకే అండి. లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మధ్యలో ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ కూడా ఇలా చిన్నగా ఫ్లవర్ డిజైన్ అండి. 2 ఇంచెస్ థిక్నెస్ అండి మంచం. చాలా హెవీ అండి. ఇది చూడండి ఒకసారి. ఇది ప్లేన్ లార్జ్ కట్ మాట అండి. సింపుల్ మోడల్. 5.6 ఇదేంటంటే తక్కువ బడ్జెట్లో కావాల్సిన వాళ్ళకి టేక్ వుడ్లో ఇస్తాం అన్నమాట అండి. ఇవి ప్రైస్ ఎలా పడుతుంది? ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు 5.6 అండి. మంచం వచ్చేసరికి 28,000 పడుతుంది. 28,000. అవునండి. ఇది వచ్చేసరికి అంటే 5.6. ఇది కూడా కార్వింగేనండి. హైట్ ఎక్కువ వస్తుంది అన్నమాట అండి ఈ మంచం. కాకపోతే కొంచెం డిజైన్ తేడా అండి. డిజైన్ కొంచెం తేడా అండి. దగ్గరగా కాకుండా దూరంగా ఉంటుంది డిజైన్. ఇది కూడా చాలా బాగుంటుందండి మంచం. ఇది కూడా సెలెక్టివ్ మంచం అండి. 5.6 చాలా బాగుంటుందండి మంచం. సైడ్ పట్లేమోనండి 6 అంగుళాలు కోల్డ్తో బాల్స్ పెట్టించాం. మధ్యలోనేమో ఇలాగా మూన్ డిజైన్ అనమాట అండి. చాలా బాగుంటుందండి. ఇది కాజు మోడల్ అని చెప్పండి. ఇది ఒకటి. ఇది మొత్తం అంతా మిషన్ కార్వింగేనండి. హ్యాండ్ కార్వింగ్ ఏమీ కాదు. అవును, కానీ చాలా బాగుంటుందండి. అంటే ఈ తేడా కనిపిస్తుందండి. కొంచెం మిషన్ కార్వింగ్ అంటే లోతు లేదండి, డెప్త్ ఉండదు మీకు. ఇది వచ్చేసరికి పిరికీల మంచం అండి. ఏంటన్నది? పిరికీల మంచం. పిరికీల అంటే మన చిన్నప్పుడు వచ్చాయి కదండి పట్టి మంచాలకి వాటికి ఇలా పిరికీలు. అవునండి. ఆ స్టైల్లో చేయించిన మంచం అన్నమాట అండి. ఇది కూడా 5.6 మంచం అండి. అదే ఓల్డ్ మోడల్ కాదు. అవునండి. ఇప్పుడు ఓల్డ్ మోడల్ కూడా చాలా మంది లెక్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం చేయించాను అనమాట అండి. ఇది ప్లెయిన్లోనే బెండ్ మాట అండి. ఇది ప్లెయిన్లో బెండ్ అండి. చిన్న కర్వ్ ఉంటుంది అనమాట. చిన్న కర్వ్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. కానీ హెవీ అండి బాగా మంచం. 3 ఇంచెస్ థిక్నెస్ అండి. ఇది అంటే థిక్నెస్ వల్ల హెవీగా వస్తుంది. బాగా హెవీ మాట. చాలా వెయిట్. అది 4 మనుషులు మోస్తేనే కానీ లేకపోతే అంత హెవీ ఉంటుందండి మంచం. ఇది చివరి మంచం చూపించు. వెళ్ళగలవా? ఇది ఒక మంచం అండి. ప్లేన్ మీద సింపుల్ ఫ్లవర్ కార్వింగ్ అండి. సెల్ ఫోన్ కూడా మనం సైడ్ పెట్టుకుంటే ఆనేలాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్ట ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అండి. చాలా బాగుంటుందండి మంచం. అది కూడా దాని సైడ్ పట్టులు కాళ్ళబొడ్డు కూడా ప్లేనే వస్తుందండి. ప్లేన్ వస్తాయండి? ప్లేనే వస్తాయండి. ఇవి వచ్చేసరికి దివానా కట్స్ అండి. 3.6 అండి దివానా కట్లు. క్యాజువల్గా దివానా కట్ అనేసరికి 2.5-6 ఉంటాయి. కానీ మన దగ్గర నెక్ ఖర్చు 3.6. పొడవు వచ్చేసరికి 6, వెడల్పు వచ్చేసరికి 3 ఉంటున్నాయండి. అంటే ఎలా అంటే ఒక మనిషి పడుకున్నాక పక్కన ఎవరైనా చిన్నపిల్లల్ని పక్కన వేసుకున్నా కూడా ఇరికే ఉండదండి. బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది అన్నమాట అండి. ఇది కూడా ఏంటంటే సైడు మంచం పట్లు అయితే ఎలా అయితే వస్తాయి అలాగా 6 ఇంచెస్ వస్తాయండి పట్లు. పైన మళ్ళీ తాడు కార్వింగ్ ఇస్తాము. చూడడానికి ఏంటంటే చాలా హెవీగా ఉంటుందండి. ఇది కాళ్ళు వచ్చేసరికి పులిపంజాలు వస్తాయండి. ఇలాగా మధ్యలో బాల్ వచ్చి చుట్టూ పులిపంజాలు వస్తాయి. థిక్నెస్ హెవీ అండి. నెక్స్ట్ చూడడానికి కూడా యూనిక్ లుక్ ఉంటుందండి. ఇందాక చెప్పారు పులిపంజాలు అంటే ఇవ్వండి. ఇవ్వండి. ఇదేమో మ్యాటీ మోడల్ దివాన్ కట్ అండి. ఇదేమో ఫ్లవర్ అండ్ లతా వచ్చింది. ఇదేమో మొత్తం అంతా కూడా మ్యాటీ అండి. ఈ మ్యాటీ డిజైన్ కూడా యూనిక్గా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుందండి. ఇవి కాస్ట్ ఎలా పడతాయండి? ఇది వచ్చేసరికి 16,500 పడుతుందండి మీకు. ఓకే అండి. దివాన్ కట్లు ఏమైనా సరే ఒకటే రేటు. ఈ లాస్ట్ దివాన్ కట్ మాత్రం టేక్ వుడ్కి రోజ్ వుడ్ పాలిష్ అండి. టేక్ వుడ్కి రోజ్ వుడ్ పాలిష్ ఇవన్నీ కూడా ఏంటి ఒకటే రేట్ పడతాయండి. 16,500 పడతాయండి. వచ్చేసరికి ప్లేన్ అండి. ప్లేన్ ఇది వచ్చేసరికి 12,000 పడుతుందండి. బస్తర్ టేక్ అండి. బస్తర్ టేకు 5-6.5 మంచం అండి.
చాలా బాగుంటుందండి. అసలు కస్టమర్స్ ఇంచుమించి మంచాలు చాలా మందికి ఇచ్చాం. మంచి గుడ్ విల్ అయితే వచ్చిందండి ఈ మంచాలకి. హెవీగానే ఉందండి, బాగా హెవీగా ఉందండి, చాలా బాగుంటుందండి. ఈ మంచం చూడండి ఒకసారి, పిరమిడ్స్ మోడల్ మంచం అన్నమాట అండి. పిరమిడ్స్ మోడల్? అవునండి. ఇదంతా కూడా చెక్కలో వచ్చిందేనండి, ఎక్కడ కూడా జాయింట్ పీస్ అనేది ఉండదు. అంటే వుడ్లోనే కార్వింగ్ చేయించేసాం. బాగుందండి, చాలా హెవీ అండి. ఇది కూడా ఏంటంటే 3 ఇంచెస్ థిక్నెస్ అండి. అవునండి, థిక్నెస్ కూడా హెవీగా కనిపిస్తుంది. అవునండి. ఇది 5-6.5లోనే ఫ్లవర్ మోడల్ అండి. ఏంటంటేనండి మా దగ్గర కాస్ట్ అయితే మాత్రం చాలామంది ఎక్కువ అనుకుంటారు, కానీ వాళ్ళు బయట కార్పెంటర్తో చెక్ చేయించుకుంటే వాళ్ళకి ఎటువంటి మీరు కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చారు అన్న నేమ్ అయితే రాదండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కాస్ట్కి ఈ క్వాలిటీకి అసలు ఎక్కడ కూడా సంబంధం ఉండదండి. క్వాలిటీ అంత బాగుంటుందండి మంచం. అదండి, కాస్ట్ ఎక్కువైనా కూడా మనకి క్వాలిటీ బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ కావాల్సుకున్న వాళ్ళకండి మన దగ్గర మంచాలు అయితే మాత్రం బాగుంటాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదే కర్ర మీరు కొనుక్కుని తయారు చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. 6-6.5లోనే పులి పంజాల మంచం అన్నాను కదండి. ఇది అసలు మంచం. కార్వింగ్ అంతా ఇలా ఉంటుందండి. కాళ్ళు పట్టి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సైడ్ పట్టీలు చూపించమ్మా, ఇక్కడ పెట్టు. దీని సైడ్ పట్టి వచ్చేసరికి ఇలా అండి. ఇది సైడ్ పట్టి అండి. అవునండి, చాలా హెవీ వస్తుందండి. ఇది కిందకి వస్తుంది, ఇది పైకి వస్తుంది. చాలా హెవీ ఉంటుందండి మంచం. అది ఇందులో కూడా థ్రెడ్ ఉందన్నమాట. థ్రెడ్ వర్క్ ఉంటుందండి. స్పెషల్లీ థ్రెడ్ వర్కే. మా థ్రెడ్ వర్క్ కావాల్సిన వాళ్ళు ఎవరికన్నా సరే ఎక్స్పెషల్లీ మా దగ్గర దొరుకుతుందండి. ఈ కార్వింగ్ మీకు ఎక్కడ దొరకదు. ఓకే. ఎందుకంటే అండి ఇవి మిషనరీ మేము తీసుకున్నాం కావాలని. స్పెషల్ మిషన్ ఉందండి. క్యాజువల్గా ఎవరైతే దీన్ని ప్లేన్ పది కట్టేస్తారో మేము ఏంటంటే ప్లేన్ కావాల్సిన వాళ్ళకి, ప్లేన్ ఇంట్రెస్ట్ అయిన వాళ్ళకి అది కడతామండి. మ్యాక్సిమం ఈ తాడు బద్ద మా దగ్గర ఎక్కువ ఉంటుందండి. ప్లేన్ మంచానికి సింపుల్ స్టార్స్ అండి. చాలా బాగుంటుందండి మంచం. చాలా బాగుంటుందండి. ఇది మొత్తం టేక్ వుడ్ బస్తరకర్ర అండి. బస్తరకర్ర మధ్యలో దీనికి ఏంటంటే రోజు వుడ్ పాలిష్ చేసామన్నమాట అండి. మధ్యలో పిరమిడ్స్కి పిరమిడ్స్ అన్ని రోజ్ వుడ్ పాలిష్. అందుకు మాలంటే లుక్ యూనిక్గా ఉంటుంది మాట చూడడానికి. ఇది వచ్చి దీనికి కాళ్ళబోర్డ్ అండి. ఇది కూడా సేమ్ డిజైన్ అండి. ఓకే, సేమ్ డిజైన్ వస్తుందండి. సేమ్ డిజైన్ వస్తుందండి. పట్టీల మీద కూడా పిరమిడ్స్ ఏమైనా వస్తాయండి? ప్లేనే వస్తాయండి. ప్లేన్ వస్తుంది. కస్టమర్ ఎవరైనా కావాలనుకుంటే ఇస్తామండి పిరమిడ్స్. ఓకే. 6-6.5 మంచానికి ఏమవుతుందంటేనండి రూమ్లో మ్యాక్సిమం ఆక్యుపై చేసేది రూము. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ పట్టి హెడ్ బోర్డు హైలైట్గా కనిపిస్తుంది. సైడ్ పట్టీలు చూడడానికి మనిషి వెళ్ళి చూసి అంత ఖాళీ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ప్లేనే ఇస్తామండి. ఇలా ప్లేన్ మంచాలకి కస్టమర్కి ఏమైనా కావాలి అనుకుంటే కనుక పిరమిడ్స్ ఇస్తామండి. ఎవరైనా అడిగితే దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తానండి. ప్లేన్లో ఫస్ట్ చూపించాను కదండి బెండు, అదే టైప్లో ఇది ఒక మోడల్ అండి. దీనికి టేక్ వుడ్కి రోజ్ వుడ్ పాలిష్ చేసామండి. కలర్ టేక్ వుడ్ మంచానికి రోజ్ వుడ్ ఫినిషింగ్ ఇచ్చాం. కానీ ఈ మంచం రూమ్లో బిగిస్తే యాజ్ ఇట్ ఈజ్ రోజ్ వుడ్ మంచంలానే ఉంటుందండి. టేక్ వుడ్ అని మనం చెప్తేనే ఎవరికైనా తెలుస్తుందండి. ఫినిషింగ్ అంత బాగుంటుందండి. ఫినిషింగ్ బాగుందండి, చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. హెవీ కార్వింగ్ అండి మంచం. దీనికి సైడ్ కోల్డ్ ఏమీ ఉండవండి. ఒక యాక చెక్క మీద వర్క్ చేసామాట అండి. ఇది మెషిన్ కార్వింగ్ అండి. మిషన్ కార్వింగ్ ఉందండి, హ్యాండ్ కార్వింగ్ ఉందండి. ఇందులో ఇది సింగిల్ వుడ్ అండి. సింగిల్ వుడ్ అంటే ఏంటంటే ఒకటే చెట్టులో నుంచి చెక్కండి ఇదంతా కూడా. ఓకే అండి, చాలా బాగుంటుందండి. ఇది దీని కాస్ట్ ఎలా పడుతుందండి? 65,000 పడుతుందండి. ఇది 65,000. అవునండి. మనం పులిపంజాల మంచాలు అన్నాం కదండి, అవన్నీ కూడా మనకి 6-6.5 సైజ్ వచ్చేసరికి 65 పడతాయండి. మిగిలిన మోడల్స్ ఏమో 60 లోపు పడతాయండి. కస్టమర్స్ ఎవరికైనా సరేనండి మన దగ్గర కార్డ్స్ నచ్చి ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి. ట్రాన్స్పోర్ట్ మేమే పంపిస్తాం, ప్లస్ ఫిట్టింగ్ కూడా మాదేనండి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రం ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్ బట్టి మేము కాస్ట్ తీసుకుంటామండి. హాఫ్ అమౌంట్ ముందు తీసుకుంటాం అడ్వాన్స్. తర్వాత మంచం డెలివరీ ఇచ్చాక మీరు మిగిలిన హాఫ్ అమౌంట్ పే చేయొచ్చండి. ఇది మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. కానీ కార్ట్ విషయంలో అయితే మాత్రం మీరు ధైర్యంగా మీరు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. మీకు ఏ టైంలో అయినా సరే మేము డెలివరీ ఇస్తామండి, ఇబ్బంది లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, అంటే మనకి ఏంటంటే ఏ ఊరైనా పంపిస్తూ ఉంటున్నారు, వాళ్ళ మనుషులను పెట్టి ఫిక్స్ చేస్తూ ఉంటున్నారండి. ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో ఎలాగుందండి. సత్య గారి షాప్ అంతా మొత్తం మనకు చూపించారండి. ఈవిడ బిజినెస్ చేసే విధానం చూస్తే ఇదొక ఇన్స్పిరేషన్ అండి అందరికీ. లేడీస్ అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుని బిజినెస్ అంటే వాళ్ళ ఆలోచనల్ని ఆచరణలో పెట్టచ్చు అనమాట.
సత్య గారు కూడా చాలా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంప్రూవ్ చేశారండి, సక్సెస్ అయ్యారనమాట బిజినెస్లోనే. అదే మహిళా సాధకారికత అంటారు కదండి, అలాగనమాట. ఈవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా మీ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. ఓకే అండి సత్య గారు, థ్యాంక్స్ అండి, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మీ టైంని మా కోసం కేటాయించి కాకినాడ నుంచి వచ్చి మా వీడియోస్ తీసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు కూడా. థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నానండి.